వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట తప్పను 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాట ఇచ్చారు. మరి నిజంగా మాట మీద నిలబడ్డారా? నేను ఇప్పుడు వస్తూ దారిలో ఒక ఊర్లో ఆగాను, నెల్విడి గ్రామంలో ఆగాను. అక్కడ రైతు లక్ష్మయ్య, అదేవిధంగా కృష్ణ యాదవ్, సీతమ్మ, శాంతమ్మ, కొంతమంది రైతులను అడిగాం రుణమాఫీ అయిందా అని. మాకు కాలేదు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నా, మొన్న ఈ మధ్య కురుమూర్తి దర్శనానికి వస్తే పాపం చేసింది కదా, దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పింది కదా, బహుశా కురుమూర్తి స్వామిని వేడుకుంటాడేమో, తప్పైందని క్షమించుమని వేడుకుంటాడేమో ముఖ్యమంత్రి అనుకున్నా. కానీ ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. ఇలా రేవంత్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. కానీ ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా చూపిద్దామంటవా? అందరు విన్నదేనా? కురుమూర్తి స్వామి సాక్షిగా, నా ప్రజలు నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా, దేవుడంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా. రుణం తీర్చుకున్నాడా, మోసం చేసిండా? మాట తప్పిండా, మాట మీద నిలబడ్డా? ఆయనకు మాట తప్పడం అలవాటు. గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, తీసుకున్నాడా? అదేవిధంగా ఏమైందిరా బిడ్డ, మంచిగుండే కదా. అదేవిధంగా గతంలో